విషయం చెప్తా. ఈ పెద్ద మనుషులు ఉంటారు కదా! ఈ పెద్ద మనుషులను ఎవరు క్రియేట్ చేసిర్రో నాకు తెలవదు గానీ ఎగ్జాంపుల్ చెప్తా. ఎవరన్నా చచ్చిపోయారనుకో, అది మనము సావు చేయాలి కదా! ఆ సావు చేసేటప్పుడు గూడా ఈ పెద్ద మనుషులందరూ అక్కడికెళ్ళి అంటే ఈ చావు చేయడానికి ఏమేం కావాలో అవన్నీ తేడానికి పోతారు. ఆడ కూడా మంచిగా తినేసి, తాగేసి అవి తీసుకొనొస్తారు. అంటే ఒక్కసారి ఆలోచించండి. పెద్ద మనుషులు ఏం చేస్తున్నారు? పెద్ద మనుషులు అనేది ఎందుకు? అంటే పెద్ద మనుషులంటే గ్రామానికి ఏం మంచి చెడు చూడాలి. అట్లాంటిది పైసలు తీసుకొని మంచిగా తాగేసి, సో ఒక పంచాయతీ దెంపేసి మంచిగా పైసలొస్తాయి, మంచిగా తాగుతారు, ఉంటారు. అంటే నేను అందరిని అంటలేను, కొన్ని గ్రామాలలో ఇట్లాంటివి ఉన్నాయి. అంటే నేను చూసినా కాబట్టి నేను చెప్తున్నా. సో ఇదొకటి. సో ఆ విలేజ్‌లో ఆ అమ్మాయి కథ నేను చెప్తున్నా వినండి. ఆమె పోటీ చేద్దాం అనుకుంది. సో పోటీ చేద్దాం అనుకోని చెప్పడం జరిగింది. ఎన్నో రోజుల నుంచి ప్రణాళిక ఏసుకుందంట. ఈ టైప్ నేను ఎయ్యాలే. సో ఇంతమందిని ఓట్లు నాకు రావాలని చెప్పేసి ఆమె క్యాలిక్యులేషన్ చేసుకుంది. అంతా చేసుకుంది. సో పోటీ చేద్దాం అనే లోపు సో అన్నిటి దగ్గర ఏకగ్రీవం అవుతుంది కదా! సో వీళ్ళకు అంటే ఈ కుల రాజకీయాలు అన్నా కదా ఇంతకుముందు. అంటే వీళ్ళది ఒక క్యాస్ట్ అనమాట. సో ఈ క్యాస్ట్ అందరూ ఒక దగ్గర కూర్చొని సో చిట్టీలేసిరంట. ఒక 5 మందిని సెలెక్ట్ చేసి, ఈ 5 మందిని సెలెక్ట్ చేసినాం. ఈ 5 మందిలల్లా ఎవరికొస్తదో వాళ్ళు నిలబడాలి, వాళ్ళకే మనం సపోర్ట్ చేయాలని చెప్పేసి మాట్లాడుకురంట. అంటే ఇప్పుడు 5 చిట్టీలేస్తారు. 5 చిట్టీలలో ఎవరి పేరు వస్తే వాళ్ళు సర్పంచ్‌కి నిలబడాలంట. వీళ్ళందరూ ఆళ్ళకే ఓట్లు వేయాలంట. ఇగ ఏమనుకుంటుర్రు ఎలక్షన్స్ నాకు అర్థం కాదు. చిట్టీలాట అనుకుంటున్నారా? దొంగ పోలీస్ అనుకుంటున్నారా? రాజు రాణి అనుకుంటున్నారా? నాకు అర్థం కాదు. చిట్టీలేసి లాటరీలు తీసినట్టు ఏంది నాకు అర్థం కాదు. అంటే ఈ పదవులా లేకుంటే ఎలక్షన్సా ఏందసలు? సో ఆ అమ్మాయిని ఆ చిట్టీలల్లా ఆమె నేమ్ లేకుండా అంటే ఓన్లీ 5 మందే చేయాలని చెప్పేసి వాళ్ళే 5 మందిని సెలెక్ట్ చేసి 5 మంది పేర్లు వేసేసి ఆ చిట్టి తీసేసి సో ఇది అని చెప్పేసి అనుకున్నారంట. అంటే ఆ పర్సన్ నిలబడతాడు, మన ఊర్లో అందరు కలిసి ఆయనకి ఓట్లు వేయాలి. ఆయనకు ఒకవేళ ఓటు వేయకుంటే జరిమానా విధిస్తారంట ఇక. సో ఈ అమ్మాయి నిలబడొద్దని చెప్పేసి ఈ అమ్మాయిని ఊరు నుంచి బహిష్కరించాలని చెప్పేసి కూడా మాట్లాడుకురంట. ఆ ఇంటి వాళ్ళతో ఎవరన్నా మాట్లాడితే దండగేస్తారంట. అంటే వాళ్ళ ఇంటి వాళ్ళతో ఎవరైనా మాట్లాడితే వాళ్ళు జరిమానిగా వాళ్ళు కూడా పైసలు కట్టాల్సిందే ఇక. ఆ ఫ్యామిలీని మొత్తం వెలేయాలని చెప్పేసి ప్లానింగ్లు అంట. అసలు ఏంది నాకు ఏం అర్థమైతలేదు. ఇట్లాంటి విలేజ్లలో జరుగుతుంటే సో అక్కడ అసలు ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, మంత్రులు ఏం చేస్తున్నారు, ఇట్లాంటివి పట్టించుకోవాలి కదా. సో యువత ఏం చేస్తుంది, ముఖ్యంగా యువత ఏం చేస్తుంది? సో వీటన్నిటిని అరికట్టాలి కదా.